శ్రీకాంత్ గారు. AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఆ ధర్మమునందే బుద్ధి కలిగి ఉండడం వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే అనేక విధములైనటువంటి ఉపద్రవాలు శాంతించడంతో పాటుగా ప్రశాంతమయమైనటువంటి శాంతిమయమైనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి భాగ్యం కలుగుతుంది. అది లేక లోకంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ ధర్మాన్ని బోధించడం కోసం యద్వేదాత్ ప్రభు సంహితాత్, వేదం ఏం చేస్తుంది? రేయ్ సత్యం పలుకో అంతే చెప్పు ఊరుకుంటుంది. అదే మహారాజాజ్ఞలా ఉన్నదిట. ప్రభు సంహితాత్, ప్రభువుతో సమానంగా రాజాజ్ఞ. అదే విషయాన్ని పురాణాలు బోధిస్తాయి. మిత్ర సంహితములయ్యి స్నేహితుడు చెప్పినట్టుగా చెబుతాయి. తండ్రి చెప్పినట్టు వినకపోతే వాడి స్నేహితుడిని పిలిచి ఒరే కాస్త వాడిని ఇలా ఉండమని చెప్పరా నాయన, సారా పాడైపోతున్నాడు ఈ మధ్యకాలంలో, చెబితే వింటలేదు అని వాడి చేత చెప్పిస్తాడు. వీళ్ళిద్దరూ చెప్పినా వినటం లేదు. ఏం చేయాలి అప్పుడు? కాస్త కంటికి ఇంపుగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసేసేసి దాని చేత చెప్పించాలి. ఆవిడ చెబితే కాదనలేడు. ఎందుకంటే ఆవిడ చెప్పకుండా చెబుతుందట. కాంతా సంహితయా యయా సరసతామాపాద్య కావ్యశ్రియా, ఏ కావ్యాలు అదే ఉపదేశం చేస్తున్నాయి. కావ్యాల్లో వెళ్ళేటప్పటికి చక్కని అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, బ్రహ్మాండంగా కావ్యం చదువుతుంటే ఇలాగా నాట్యం చెయ్యాలని అనిపించేటట్టుగా ఉంటుంది. ఆ కావ్యాలు చదివేటప్పటికీ అందులో అలంకారాలు అవి చూసి, అందులో చూపించిన ధర్మాన్ని చూసి అబ్బా ఎంత ముచ్చటగా చెప్పిందయ్యా, ఇది మనం పాటించాలి అనిపిస్తుంది. మధ్యలో కాళిదాసుల్ని లేదా ఇంకో భవభూతుల్ని ఉదాహరణ చేయడం ఇందుకోసమనే. వాళ్ళు చెప్పే మాటలు వినేటప్పటికి అబ్బో అది మనం పాటించాలనిపించేటట్టుగా. ఇక్కడ భార్య అని కూడా ప్రయోగించలేదు వారు, కాంత అన్నారు. కాంత అనే మాటకు అర్థం మహాసౌందర్య రాశి అయి కోరబడేది అని అర్థం. అంటే ఆమెను చూస్తే ఇతడు ఒళ్ళు మరిచిపోయి కాళ్ళెట్టేసుకునేటటువంటి స్థితికి వచ్చేస్తాడన్నమాట. ఆమె ఏం చేస్తుంది అనని ఏదో సరదాగా కబుర్లు చెబుతున్నట్టు, ఆ కబుర్లు చెబుతున్నట్టు, ఈ కబుర్లు చెబుతున్నట్టు, బొగ్గమీటినట్టు, ఆవిడ చూసారా వడ్డాణం చేయించుకుందండో అని చెబుతుంది. అంతే. వీడు బుద్ధిమంతుడై సరసుడై మరి కొంచెం రసజ్ఞానం కలిగినటువంటి వాడైతే సాయంకాలం వడ్డాణం పట్టుకు రావాలి ఇంటికి. కావాలని తన నోటితో చెప్పదు. ఇంకొంచెం వీడు మందుడైతే ఆవిడ వడ్డాణం పచ్చుకొచ్చి తీసి చూపిస్తుంది. ఇంకొంచెం మందుడైతే నేను ఒకసారి పెట్టుకుంటే బాగుందేమో చూడండి అని పెట్టుకుని కూడా చూపిస్తుంది. అంతేగాని కావాలని అడగదు. సాయంకాలం తీరా పట్టుకొచ్చిన తర్వాత అయ్యయ్యో ఇంత డబ్బు ఖర్చు పెట్టారా పాపం, నేను కావాలన్నానా అంటుంది. పైగా ఇదో మాట. ఇది కాంత యొక్క లక్షణం. నేను వేళాకోళంగా చెప్పానని అనుకోకండి, మీ అందరికీ మీ జీవితాల్లో అనుభవమేది. చూపించినా పట్టుకురాలేదే ఇంత మూర్ఖుడేమిటే అనుకుంటారు కూడాను. వాళ్ళలో మాటలు ఒకవేళ పట్టరాకపోతే, సమర్థుడు కాకపోతే అనరనుకోండి. ఎందుకు చెబుతున్నానంటే కావ్యాలు ఇట్లా చెబుతాయి. ధర్మశాస్త్రం ఏది చెప్పినా ధర్మాన్నే. ఇక వీటితో పాటుగా పురాణాలు, స్మృతులు, ఇతిహాసాలు అంటూ అవన్నీ కలిపి ఒకే గుట్టం లెక్కెట్టాం. పురాణాలను కూడా స్మృతులనే వ్యవహరిస్తారు శంకర భగవత్పాదులు. అవి కూడా ధర్మాన్నే బోధిస్తున్నాయన్నారు. రామచంద్రుడు సీతను పెళ్లి ఆడితే ఎవరికి కావాలి, లక్ష్మణుడు ఊర్మిళను పెళ్లి ఆడితే ఎవరికి కావాలి, రావణాసురుని చంపితే మీకేం వచ్చింది, నాకేం వచ్చింది. ఆ చరిత్రను మనం తెలుసుకోవడం ద్వారా వాళ్ళ సంచలనం కానీ లేదా వాళ్ళు మధ్యలో మాట్లాడుకునేటటువంటి మాటలలో కానీ ఏ ధర్మములు అందులోంచి వస్తాయో వాటిని ఉపదేశించడం ప్రధాన ప్రయోజనం.